వివరాల్లోనికి వెళ్దాం. కామారెడ్డి జిల్లా బీర్కూరులో అమానుషం జరిగింది. 8 నెలల పసిపాప వర్ష శరీరంపై ఘాట్లతో పొదల్లో పడుంది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సతీష్ అనే వ్యక్తికి 2 భార్యలున్నారు. మొదటి భార్య శైలజకు 3 కూతుళ్లు, రెండో భార్య సంధ్యకు 8 నెలల పాప వర్ష ఉంది. భర్త సతీష్ 5 నెలల క్రితం చిన్న భార్య సంధ్యతో గొడవపడి పాపను తన దగ్గరుంచుకుని సంధ్యను పుట్టింటికి పంపించేశాడు. ఇప్పుడు పాప వర్ష కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వెతకటం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కులస్తులు కూడా పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే తండ్రి సతీష్ పక్కనే ఉన్న పొదల్లో దొరికిందని చెప్పి పాపను తీసుకొచ్చి చూపించాడు. పసిపాప శరీరంపై బ్లేడ్తో కోసిన గాయాలు, రక్తం కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పాప పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘాతకానికి కుటుంబ సభ్యులే పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 8 నెలల పసిపాప పొదల్లో గాయాలతో కనిపించింది. కుటుంబ సభ్యుల కలహాల నేపథ్యంలో ఆ పాపకు గాయాలైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో వైద్య చికిత్స జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ ఉన్నారు. రాజేష్, చెప్పండి. కామారెడ్డి జిల్లా బీర్కూరు అమానుష ఘటన చోటు చేసుకుంది. 8 నెలల పాపను బ్లేడ్ తో కాట్లు వేసి పొదలో పారేసినటువంటి ఆ యొక్క పాప కనబడింది. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ 8 నెలల పాప ఈ శరీరం పైన కాట్లు వేసి పొదల్లో పారేసిన పరిస్థితి. అయితే సతీష్ అంటే గ్రామానికి చెందినటువంటి సతీష్ కు 2 భార్యలు ఉంటే మొదటి భార్య శైలజ, ఆమెకు 3 కూతురు ఉన్నారు. రెండో భార్య సంధ్యకు 1 కూతురు ఈ వర్ష, అదేవిధంగా 8 నెలల పాప ఉంది. అయితే ఇద్దరు కూడా సొంత అక్క చెల్లెలుగా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. చిన్న భార్య సంధ్యతో ఇది భర్త సతీష్ గొడవపడి పాపను తన దగ్గర ఉంచుకొని సంధ్యను 5 నెలల క్రితం తల్లిగారింటికి పంపించి వేసినట్టు ఇటు స్థానికులు చెప్తారు. అప్పుడు పాప వర్ష 3 నెలలు, ఇప్పుడు 8 నెలల పాప అయింది. అయితే పాప కనిపించకపోవడంతో వీటి కుటుంబ సభ్యులు కూడా ఇటు వెతికారు. ఇదే విషయం తెలుసుకున్న కులస్తులు కూడా ఇటు పాప విషయంలో కుల పెద్దలు కూడా అందరూ వెతికిన పరిస్థితి. అయితే అక్కడే అంటే ఆ ఇంటి సమీపంలోనే ఇటు పొదల్లో ఆ యొక్క పాప దొరకడంతో ఇటు కులస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే శరీరం పైన బ్లేడ్ తో వేసినట్టు ఘాట్లు ఉండడంతో రక్తం కూడా మొత్తము ప్రసరించిన పరిస్థితి నేపథ్యంలో ఘాతానికి ఎవరు పాల్పడరనే కోణంలో ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు సతీష్ కుటుంబ సభ్యులపైన 2 భార్యలపైన అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటు కుల పెద్దలు అయితే దీనికి సంబంధించి ఎవరు చేసిన విషయంలో పోలీసులు అయితే ప్రస్తుతం ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జయమ్మ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజేష్. అయితే 7 గంటల నుంచి రాత్రి 8 గంటల నుంచి పాప లేదా అని ఆలదాలే పొద్దున్న మనమరాలు అర్చన అయితే కదా లెంకుతున్నారు, ఆలదాలే లెంకుతున్నారు. కానీ కులం దగ్గరకు వచ్చి కూడా పిల్ల పోయిందని కూడా ఎవరికి కూడా లెంకుతా మరి చెప్పలేరు. వాళ్ళు అన్న మరికి సంగతి ఇట్లా మారా గడ్డిలో పడేసిండ్రు అంటే పాపని మళ్ళీ లెంకుదాం పాండ్రా అంటే నడుండ్రా అనేసి మా కులం పెద్దలంతా అందరిని తీసుకుపోయి 30 మంది మంచికో దిక్కు లెంకే వరకు అంటే మాకు దొరకలేదు. మాకు దొరకకుంటే ఏమైందంటే మా అల్లుడే పోయి ఆ పిల్లని మళ్ళా ఇక రాకే దొరికిందానికి పిల్ల దొరికిందా అనేసి నా బిడ్డ దొరికిందని తీసుకోమని దగ్గరకు వచ్చిందాకంటే కులం పెద్దలు తీసుకున్నారు. బాన్సోడ తీసుకోండి అనేసి బాన్సోళ్ళ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ పట్టలేదు. అక్కడ పట్టకుంటే నిజామాబాద్ తీసుకోండి అని నిజామాబాద్ అనేసి బిలేడుతో మొత్తం డాగులు పెయ్యంతా అయింది. పాప మాత్రం బతికేది గ్యారెంటీ ఇవ్వమని చెప్పి